నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి ముఖ్యమైనవి పార్టీ బలోపేతానికి ఈ ఎలక్షనే మూల స్తంభం. ఈ క్రమంలోనే బీజేపీకి ఈ ఎన్నికలు సవాల్గా మారనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అరకొరగా 8 సీట్లు గెలుచుకున్న కాషాయ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా 8 లోక్సభ స్థానాల్లో విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ఈ స్థానాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతమైందని భావిస్తే అది మొదటికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని శ్రేణులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ చరిష్మా, హిందుత్వవాదం, ఇతర అంశాలు గెలుపునకు దోహదపడ్డాయని బహిరంగంగానే చర్చ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటు ఎలక్షన్స్ కు మధ్య వ్యత్యాసం ఆధారంగా ఇది చెప్పొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఉంది. అయితే బీజేపీ అసలు బలగం ఎంత అన్నది లోకల్ బాడీ ఎన్నికల్లో తేలనుంది. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి మేజర్ యాక్టివిటీస్ చేపట్టలేదు. రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచేలా ప్రోగ్రామ్స్ నిర్వహించిన దాఖలాలు తక్కువే. నిరుద్యోగుల అంశంపై బీజేవైఎం, మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మహిళా మోర్చా మినహా ఇతర మోర్చాలు ఎందులోనూ ఇన్వాల్వ్ కాలేదు. రైతు సమస్యలపై అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించినా అవి అనుకున్న మేరకు సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ, హైడ్రా, మూసి సుందరీకరణ, 4th సిటీ వంటి అంశాలపై ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించకుండా కమలదళం చేతులెత్తేసింది. పార్టీ స్టేట్ చీఫ్ గా కిషన్ రెడ్డి ఉన్నా లేనట్టుగానే మారింది. అటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి తలమునకలై ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీకి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్న సమయంలో పార్టీని పరుగులు పెట్టించినా రెండోసారి ఎంపీగా గెలిచాక కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఇవ్వటంతో ఆయన సైతం దాదాపుగా హస్తినకే పరిమితమయ్యారు. ఇక మిగిలిన బీజేపీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి పార్టీ బలమే కీలకం కానున్న నేపథ్యంలో పార్టీ యాక్టివిటీస్, నేతలు సైలెంట్ కావడంతో శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. గ్రౌండ్ లో గట్టిగా కొట్లాడితేనే పార్టీకి భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో స్టేట్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు, వ్యూహాలు అమలు చేస్తుందో చూడాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వచ్చే నెల 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రోగ్రాం కు శ్రీకారం చుట్టనుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 10 కోట్ల మందిని సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా నమోదు ప్రక్రియ సాగనుంది. ఒక్క తెలంగాణలోనే 50 లక్షల సభ్యత్వాలను టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం, నాయకులు, కార్యకర్తలకు వర్క్షాప్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న సభ్యత్వ నమోదు చేసుకున్నంత మాత్రాన పార్టీ బలోపేతమైనట్లేనా? సభ్యత్వాలన్నీ ఓట్లుగా మారుతాయా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటితేనే తెలంగాణలో పార్టీ బతికేందుకు ఆస్కారం ఉందనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది.